ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు. మీరు ఒక్కొక్క వచనాన్ని చదువుతూ దాని లోతైన సత్యాన్ని మేము ధ్యానించడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఆ మాటల నుంచి మేమేది నేర్చుకున్నాలని మీరు ఆశపడుతున్నారో అదే మేము నేర్చుకొని నిలబడటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పోయిన వారం మనము ధ్యానించాము. 15 నుంచి 17 వచనాలు మనం చూసాం. దాదాపు 2000 సంవత్సరాల క్రితమే సంఘం ఆరంభించబడిన తర్వాత పరిచర్య జరిగిన విధానాన్ని అక్కడ మనకు పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది కక్షతోని చేస్తారు, కొంతమంది ప్రేమతోనూ చేస్తారు. అయితే కక్షతో చేయడానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని సేవ చేస్తున్న వ్యక్తి కానీ, పాట పాడుతున్న వ్యక్తి కానీ, డోలక్ కొడుతున్న వ్యక్తినే కానీ ఇంకేదైనా చేయని దేవుని పని నిమిత్తం ఒక పని చేస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తిని మనము పోటీదారులుగా ఎంచకూడదు. పోటీదారులుగా ఎంచినప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తిని మించి చేయాలి. ఆ వ్యక్తిని మించి చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి చేసే పని చూస్తే సక్సెస్ఫుల్ కనిపిస్తుంది, దాన్ని ఓర్చుకోలేకపోతున్నాడు. కక్ష పెట్టుకొని పరిచయం చేస్తూ ఉన్నారు. రెండో రకం వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, మనం 15-16 వచనాలు చూసాం. వాళ్ళేమో కక్షతో చేస్తున్నారు, అసూయతో చేస్తున్నారు. వీరు చేస్తున్నటువంటి విధానం ఏంటి అంటే, పౌలును నిజంగా దేవుడు ఎన్నుకున్నాడని గ్రహించి ఆయనను మాదిరికరంగా పెట్టుకొని ఏం చేస్తున్నారంటే, ఎట్టి పరిస్థితులలో ఒక ఆత్మను రక్షించాలి అని ప్రేమతో సువార్త చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమతో సువార్త చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దయచేసి ఒక పాట పాడుతున్నాడు అనుకోండి, పాట పాడుతుంటే ఆయనతో ఏకీభవించడానికి ఇష్టపడాలి, కానీ పోటీదారుడిగా ఎంచుకోకూడదు ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? చిన్న విషయం. కొంతమంది మైకి లేరు అనుకోండి, మళ్ళీ వారం కనిపించడు అక్కడ. కారణం ఏంటి? నేనే లీడ్ చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు అలా ఉండకూడదు. పౌలు అంత అద్భుతమైన పరిచర్య చేయడానికి సీక్రెట్ చెప్తా ఉన్నాడు అనమాట. ఆయన పరిచర్య అంత సక్సెస్ఫుల్ ఉండటానికి కారణం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పాడుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆత్మ నడిపింపుతో పాడుతున్నాడా, లేకపోతే తనను తాను గణపరుచుకోవడానికి పాడుతున్నాడా, మెచ్చుకోవాలని పాడుతున్నాడా, మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. కొంతమందికి కొన్ని దేవుడు ఏం చేస్తాడంటే గిఫ్ట్ ఇచ్చేస్తాడు. ఆ గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తితో కలిసి ఆరాధన చేయటం భాగ్యం, ఫాలో అప్ అవ్వాలి, కానీ అసూయ పెంచుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే, పాటను, వాయిద్యాలు, లేకపోతే వాక్యాన్ని బోధించటము, ఈ క్రియలేవి కూడా ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు. పరలోకానికి నేను పాట పాడుతున్నాను అనుకోండి, పరలోకం వెళ్తానా గ్యారంటీ? బాలసుబ్రహ్మణ్య గారు ఎంత మంచి పాటలు పాడాడో చూడండి.
పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. ఆ పాట విన్నప్పుడు అంటాను, బాలుగారు పాడిన దానికంటే తిమోతి పాడితే బాగుంది. అంత పెద్ద సింగర్ అంటే ఆయనకేం లేదు తెలుసా, దేవుడితో టచ్ లేదు. అలా పాట పాడిన వాళ్ళు అలా పరలోకం వెళ్ళాలంటే ఇంపాసిబుల్. ప్యాడ్ బాగా కొట్టావు, వాక్యాన్ని బాగా చెప్పాను, వాక్యాన్ని బాగా చదువుతున్నాను, పరలోకంలో అడుగు పెట్టడానికి 100% అర్హత లేదు. ఒకవేళ మీరు అలాంటి భ్రమలో ఉంటే దయచేసి బయటికి రావాలి. అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో, ఎండింగ్ టైం వచ్చింది, అయ్యా మీరు ఎవరు అన్నాడు. యేసయ్యా నీకు తెలీదా, నేను ప్రార్థన చేస్తే చచ్చినోళ్ళు లేచారయ్యా. కావచ్చు, కానీ నువ్వెవరు నాకు. నీ జీవితంలో క్రమం లేదు, వాక్యానికి అనుబంధం లేదు, క్రమశిక్షణతో కూడిన ప్రభుత్వ సంబంధం లేదు. వాక్యంతో సంబంధం ఉండాలి, దేవునితో అనుబంధం ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి పాట పాడిన ఆత్మ నడిపింపు ఉంటుంది, ప్యాడ్ కొట్టిన ఆత్మ నడిపింపు ఉంటుంది, వాక్యం చెప్పిన ఆత్మ నడిపింపు ఉంటుంది. వాక్యం చెప్తున్న నేను గ్రేట్ అనుకోలేడు, పాట పాడుతున్న నేను గ్రేట్ అనుకోలేడు. ఆ గ్రేట్ అంతా ఎవరికి రావాలి తెలుసా? నా యేసయ్యకి, నా యేసయ్యకి. అందుకే దయచేసి పరిచర్య చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా కక్షతో చేయకూడదు. వాడేదో సంగతి చాలు చేసాడు, నేను చాలు చేయాలి, వాడేదో పాట పాడుతున్నాడు, నేను పాడాలి. ఈ కక్ష ధోరణి వద్దు. అలా చేసే వాళ్ళు ఉన్నారు. రెండవది ఏంటంటే, అపోస్తులైన పౌలు పరిచర్యకు వచ్చిన విధానాన్ని గమనించి నిజంగా దేవుడు ఈయనను ఎన్నుకున్నాడు. అందుకే సంఘంలో ఉన్న విశ్వాసులకి కాపరి జీవితంతో అనుబంధం ఉండాలి. 2002లో ప్రభులోకి వచ్చాం. ఊర్లో క్రైస్తవులమని భయపడతారేమని, అంటే సిగ్గు కదా, యేసు ప్రభుని నమ్ముకున్నామంటే స్నేహితులు అందరూ అవమానిస్తారు. అలాంటి స్థితిలో 20 కిలోమీటర్ల దూరంలో చర్చికి వెళ్ళేవాడిని. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడి ఫ్రెండ్ ఇంట్లో బైబిల్ పెట్టి వెళ్ళేవాడిని. కానీ 2002 నాటికి ఒక తెగింపు వచ్చింది. నా ఊర్లోనే నా పక్కనే చర్చ్ ఉంది. నేను చర్చికి వెళ్ళేది మా ఊరు ప్రజలు చూడాలి. ఒకవేళ తిడితే తిట్టని తెగించి ఊర్లో చర్చికి వెళ్ళి కరపత్రాలు పంచితే వాళ్ళందరూ అన్నారు, నా పేరు లక్ష్మణ్, మేరల లక్ష్మణ్ మెంటల్ గాడైపోయాడు, మొన్నటి వరకు పలానా 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 దేవుని మొక్కాడు, ఇప్పుడు మానవాదిగుల దేవుడు అని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, వాడి మెంటల్ పాడైపోయిందని 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 10 రోజులు అన్నారు. 11వ రోజున అడిగితే వాళ్ళకి అనటానికి ఏమీ లేదు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభుత్వ అనుబంధం ఏర్పడ్డ తర్వాత ఎవరైతే చీ అన్నారో వాళ్ళు ఒక్కరొక్కరు మెల్లగా చాటుకొచ్చి, లక్ష్మణ్, సునీతమ్మ మా కొరకు ప్రార్థన చేయండి. అటాచ్మెంట్. శత్రువులైన వారిని దేవుడు మిత్రులుగా చేస్తాడు. ఆ రీతిగా ప్రభులోకి వచ్చిన తర్వాత దేవుడు చూపిస్తున్నాడు, ఎరగని ప్రదేశానికి వెళ్ళి పరిచర్య చేస్తామని. ప్రభులోకి వచ్చాము, సేవ అనుభవం లేదు, ప్రభు నువ్వేం చూపిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అనుకున్నాను. అలా 3 సార్లు చూపించాడు. 2005లో ఈ దేశానికి రావటం, 10 లక్షల అప్పుతో ఈ దేశానికి వచ్చిన తర్వాత చిన్న కంపెనీలో టీ బాయ్గా, ఆఫీస్ బాయ్గా జాబ్ ఇచ్చాడు దేవుడు. 7 సంవత్సరాలు 2005 నుంచి 2012 వరకు టీ బాయ్గా జాబ్ చేసుకుంటూ 2006లో పరిచర్య ఆరంభించాం. 2006 మార్చు 1వ వారం రోజు నాడు ఇదే చర్చ్లో థామస్ హాల్లో చిన్నగా పరిచర్య చేయడానికి దేవుడు ఆరంభం చేయడానికి కృపనిచ్చాడు. అలా 10 మంది 12 మంది 40 మందితో ఆరాధన జరుగుతూ ఉంది. 2012లో జాబ్ పోయింది. 2012లో జాబ్ పోతే 2012 మార్చి నుంచి ఏప్రిల్ మే జూన్ దాకా ఇండియాలో ఉన్నాను. విజిట్ వీసా ప్రయత్నం చేసి దేవుడికి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇదే చాప్లెన్స్లో ఉన్నటువంటి ఎర్నెస్ట్ విక్టర్ గారు ఇక్కడ చేసిన పరిచర్యను బట్టి, పాస్టర్ గారు మీ జాబ్ పోయిందా? అవునండి. నేను వీసాని ఇస్తానని
ప్రీస్ట్ విజన్ ఇచ్చి పరిచర్యను కొనసాగించడానికి దేవుడు కృపనిచ్చాడు. 2013లో సునీతమ్మ వచ్చేసింది. ఆ తర్వాత ఫ్యామిలీగా లేడీస్ క్యాంపు, జెంట్స్ క్యాంపు విజిట్ చేస్తూ పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు నూతన ఆత్మల చేత నింపుతా ఉన్నాడు. 2013 వరకు, 2012లో జాబ్ పోయిన తర్వాత, షార్జాకి వచ్చిన తర్వాత సైకిల్ మీద సోనపూర్ నేషనల్ పెయింట్ ఏరియాకి వెళ్ళి రాత్రి 2ంటికి వచ్చేవాడిని. ఆ పరిస్థితి చూసి ఒక వ్యక్తి వచ్చాడు, బైక్ కొనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ బైక్ మీద 2014 దాకా, డిసెంబర్ దాకా బైక్ మీద పరిచర్య చేస్తున్నాం. రకరకాల పరిస్థితులు గుండా వెళ్తున్నాం. 2014 మార్చి నాడు బైక్ యాక్సిడెంట్ అయింది. సునీతమ్మ నేను ఇద్దరం బైక్ యాక్సిడెంట్లో పడిపోయాం, చనిపోతాం అనుకున్నాం. ఈ సండే దేవుడు కలలో చూపించాడు బైక్ యాక్సిడెంట్ అవుతుందని. నెక్స్ట్ సండే బైక్ యాక్సిడెంట్ అయింది. మేము అనుకున్నాం, ప్రభా నువ్వు తప్పిస్తే తప్పించు, పరిచర్యకి వెళ్ళటం మానం, చచ్చేది ఉంటే ఇంట్లోనే చచ్చిపోతాం. ఆ కమిట్మెంట్తో పరిచర్య చేస్తూ ఉంటే నిజంగా ఆ రోజు జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ మమ్మల్ని బలపరిచింది తప్ప మమ్మల్ని కొంగ తీయలేదు. అంతవరకు 40 మందితో తామసాల్లో ఆరాధన జరిగేది. ఆ యాక్సిడెంట్ తర్వాత దేవుడు దాదాపు 120 మందితో ఆరాధన చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. కూర్చోవడానికి స్థలం లేకపోతే ఈ చర్చిలో మనకు స్థలం ఉండకూడదని మేము పరిచర్య చేస్తున్న విధానాన్ని చూసి మమ్మల్ని అసహించుకొని చర్చిలో నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు కొందరు. పెద్ద హాల్ కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు హాల్ కాకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయినా దేవునికి స్తోత్రం. అలా 2-3 నెలలు ప్రార్థన చేస్తున్నాము. ఒకరోజు ఒక తీర్మానం తీసుకున్నాం, ప్రభా హాల్ ఇస్తావా ఇవ్వవా, 3 రోజులు నేనేమి ముట్టుకోనని 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నాను. 4వ నాడు చాప్లెన్ కాల్ వచ్చేసింది, పాస్టర్ గారు మీకు సెయింట్ పీటర్ హాల్ ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా పరిచర్యను దేవుడు అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. 2014 డిసెంబర్, 13 మార్చిలో సునీతమ్మ వచ్చింది. 14 మార్చిలో యాక్సిడెంట్ అయింది. 14 డిసెంబర్లో దేవుడు మళ్ళీ కారు ఇచ్చాడు. బైక్ మీద వెళ్తూ ఉంటే చూశారు. యాక్సిడెంట్ అయిన పరిచర్య మానలేదు, క్యాంపు విజిట్లు మానలేదు, ఏ ఒక్కరోజు చర్చ్ మానలేదు. దేవుడు ఏ రోజు చేయి విడవలేదు. ఆ రీతి దేవుడు కారు ఇచ్చాడు. కారుతో పరిచర్యకు వెళ్ళటానికి దేవుడు కృపనిచ్చాడు. నమ్మలేదు ఎవరైనా కారు గిఫ్ట్ ఇస్తారా అని, సందేహించారే తప్ప ఇచ్చాడంటే నమ్మలేదు. ఇచ్చిన వ్యక్తులేమో పేరు చెప్పొద్దన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ సహకారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేవుడు పిలుచుకున్నప్పుడు ఏ రోజు చేయి విడవడు, ఏ రోజు చేయి విడవడు. కరోనా వచ్చింది, సంఘాలు మూతపడ్డాయి. సంఘానికి వచ్చిన వ్యక్తులను కొంతమంది, ఆయన నీకు బాప్తిసం ఇచ్చాడు ఎందుకు వెళ్తావు, నేను సంఘం స్టార్ట్ చేస్తున్నానని కొంతమంది ఫ్యామిలీస్ని తీసుకొని వెళ్ళారు. ఈరోజు అడ్రస్ లేదు, కనిపించట్లేదు వాళ్ళు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కష్టాలలో దేవుడు చేయి విడవడండి. సేవకుని జీవితాన్ని గమనించాలి, సేవకుని వెంబడించాలి. పౌలు అదే చెప్తున్నాడు 17వ వచనంలో, వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ఈ మాటలు చెప్పిన తర్వాత అంటున్నాడు, అయిననేమి. దేవునికి స్తోత్రం. ఎంత ఎక్సలెంట్ వాడు చెప్తున్నాడో. ప్రత్యేకంగా సేవ చేస్తున్నటువంటి సేవకులకు, సువార్థికులకు మంచి సందేశాన్ని ఇస్తున్నాడు. ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాడో తెలుసా? వీటేమో కక్షతో, ద్వేషంతో, అసూయతో, స్వార్థం నుండి పరిచయం చేస్తున్నారు. నో ప్రాబ్లం. వీళ్ళేమో ప్రేమతో చేస్తా ఉన్నారు. అయిననేమి అంటున్నాడు. అయినా సరే ఏంటట? మిష చేతనే గాని సత్యము చేతనే గాని. మిష సత్యం వాస్తవంగా చేయాలని చేస్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారు, వాళ్ళ లోపల ఒకటి ఉంది, హల్లెలూయా, వాళ్ళ లోపల ఒకటి లోపల ఒకటి పెట్టుకున్నారు, బయటికి మాత్రం స్వార్థ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయినా సరే పౌలు ఏమంటున్నాడంటే, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు చూడండి, పౌలు ఎవరిని టార్గెట్ చేయట్లేదు.
ఎవరిని గురిగా ఎంచుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. మనం చాలాసార్లు ఎవరైనా పోటీదారులుగా ఎంచుకుంటాం. ఎవరైనా మంచి పాట పాడుతున్నారు అనుకోండి, ఓసన్నలాగా నేను పాడాలండి. దేవునికి స్తోత్రం. మన టార్గెట్ అన్నీ అలాగే ఉంటాయి. ఎవరైనా మంచి వాక్యం చెప్తారు, ఆయనలాగా నేను వాక్యం చెప్పాలండి. డోలకు కొడుతున్నాను, ఆయనలాగా నేను డోలకు కొట్టాలండి. నో, ఆయనను ఎప్పుడు పోటీదారుగా ఎంచుకోకూడదు. ఎప్పుడైతే పోటీదారుడు ఎంచుకోలేమో మనలో కక్ష రాలేదు. పోటీ ఎప్పుడు పడతాం? ఆయనను ఎప్పుడు మనం టార్గెట్ చేయకూడదు. పౌలు ఏం చేస్తున్నాడంటే, వీళ్ళు ప్రేమతో చేస్తున్నారు, వాళ్ళ కక్షతో చేస్తున్నారు, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తే ప్రకటించబడాలి. హల్లెలూయా. పేరు నాకు రాకూడదు. ఏ పేరు వచ్చినా, ఏ ఘనత వచ్చినా, ఎలాంటి మహిమ వచ్చినా వ్యక్తికి కాదు, నా దేవుడికే రావాలి. అందుకే కొంతమంది ప్రసంగికులు చూడండి, ఎదుటి వాళ్ళని విమర్శ చేస్తుంటారు, వాడికి వాక్యం చెప్పరదంట, చిన్న చూపు చూస్తారు. కానీ దేవుడు ఆయనను వాడుకుంటూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదుటి వ్యక్తులను ఎప్పుడు కూడా తిరస్కారం చేయకూడదు. ఆ వ్యక్తి ద్వారా క్రీస్తు ప్రకటించబడుతున్నాడా, సంతోషించు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు శత్రువు కావచ్చు, ప్రభువుకు శత్రువు కాదే. నో ప్రాబ్లం. పోటీ పడి పరిచయం చేస్తున్నారు, నో ప్రాబ్లం. క్రీస్తు ప్రకటింపబడితే చాలు. ఆ రీతిగా నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించేదను. సంతోషపడుతూనే ఉంటాను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా నేను సంతోషపడుతూనే ఉంటాను. 19వ వచనం, మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు. దేవునికి స్తోత్రం. 19వ వచనంలో చూడండి, ఆయన ఏమంటున్నాడు? మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన. దేవునికి స్తోత్రం. పౌలు ఎప్పుడు కూడా ఆయన పరిచర్య చేసిన విధానం చూడండి. ఎఫెసు పత్రికకు వెళ్ళి, మనం ఆరోగ్యంలోకి వెళ్ళి మనం 19-20 వచనాలు చూస్తే ఆయన ఒక ప్రార్థన అవసరత కోరుతా ఉన్నాడు. ఏమని కోరుతున్నాడు? మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యంగా తెలియజేయటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం. అంటే పౌలుకున్నటువంటి ఆత్మస్థైర్యం ఏంటి అంటే, ఎట్టి పరిస్థితులలో ఎప్పుడైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఎప్పుడైనా సరే, నేను మాత్రం నా యేసయ్యను ప్రకటించడానికి ఎట్టి పరిస్థితులలో సిగ్గుపడను. హల్లెలూయా. ఒక వ్యక్తి సువార్త ప్రకటించడానికి ఎప్పుడు సిగ్గుపడతాడో తెలుసా? చెప్తారా? చెప్పరా? నేను చెప్పే వాక్యాన్ని, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, మన దేవుడు పరిశుద్ధుడండి, మనం పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నాను. నేను చేసే పనులన్నీ అపవిత్రమే. అప్పుడు నేను సువార్త ప్రకటించేటప్పుడు ఎవడన్నా లేచి అరే నీ బతికేంట్రా అని అడిగాడు అనుకో, అప్పుడేమవుతుంది? తల దించుకోవాల్సి వస్తుంది. కానీ పౌలు ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఎక్కడైనా సరే, నా దేవుణ్ణి నేను ధైర్యంగా ప్రకటించాలి, నా దేవుణ్ణి నేను ధైర్యంగానే ప్రకటిస్తాను. అలాంటి ఆత్మస్థైర్యంతో ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మన సాక్ష్యాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఒక సువార్తికుడి కావచ్చు, ఒక సేవకుడి కావచ్చు, ఒక బోధకుడి కావచ్చు, అపోస్తలుడి కావచ్చు, ప్రవక్తనే కావచ్చు, దేవుని పిల్లలు ఎవరైనా సరే
మీ సాక్ష్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు తెలుసా? సిగ్గుపడక ఇప్పుడు నువ్వు ధైర్యంగా బోధించటకు నా బ్రతుకు మూలముగానైనా సరే సాగు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడతాడనే నిరీక్షణతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు ఒకటి అర్థం కావాలి. పౌలు ఏం చెప్తున్నాడంటే, నా చావైనా సరే నా బతుకైనా సరే, అంటే నా శరీరం ద్వారా అయినా సరే, నేను జీవిస్తున్న జీవిత విధానం ద్వారా అయినా సరే దేవుడికి నా ద్వారా ఘనతనే కలగాలి. ప్రత్యేకంగా ఏమంటున్నాడు తెలుసా? నా శరీరమందు. దేవునికి స్తోత్రం. అంటే కొంతమంది మాటలైతే గొప్పగా మాట్లాడతారు, మాటలు చాలా గొప్పగా మాట్లాడతారు, కానీ శరీరంతో జీవిస్తున్నటువంటి జీవితానికి వాళ్ళ మాటలకి పొంతన ఉండదు. అంటే పౌలు చర్యల వల్ల, ఆయన మాటలు, ఆయన తలంపులే కాదు దేవునికి మహిమకరంగా ఉండటం, ఆయన శరీరంతో ఏ చర్యలైతే చేస్తున్నాడో, ఎలాంటి పనులు చేస్తున్నాడో ఆ పనుల ద్వారా కూడా పౌలు అంటున్నాడు, నా శరీరమందు నా యేసయ్యకు ఘనతనే కలుగుతుంది, ఘనతనే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఏమంటాడంటే, మనలో మన దేవుడికి ఘనత కావాలి అంటే, నిజంగా ఒక ప్రతి విశ్వాసలో నీ దేవునికి ఘనత రావాలి అంటే, నీ దేవుడు నీలో ప్రత్యక్షపరచబడాలి. అందుకని పౌలు గలతీ పత్రిక 1:16 ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ సీక్రెట్? చూడండి. గలతీ పత్రిక 1:16. ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నా వైపు చూడాలి. ఆయనను నాయందు దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు చూడండి, మీరు అపొస్తలుల కార్యములు 9:3-4-5 తర్వాత చదువుకోనండి. యేసు ప్రభు డైరెక్ట్ పౌలుతో మాట్లాడండి. సౌలా సౌలా, ఏంటికి నన్ను కొడుతున్నావు? పౌలుకు యేసు ప్రభు దర్శనం ఇచ్చాడు, అటాచ్మెంట్ ఏర్పడ్డది. దేవునికి దాని గురించి చెప్పట్లేదు ఇక్కడ. మనందరికీ ప్రాణాత్మ శరీరాలను ఇచ్చినటువంటి దేవుడికి ఉన్నటువంటి కోరిక ఏంటిది అని అంటే, మన లోపల యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షం కావాలి. ప్రత్యక్షం అంటే కనబడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఉన్న ఒకే ఒక కోరిక ఏంటో తెలుసా? ప్రతి విశ్వాస లోపల యేసు ప్రభు కనబడాలి. ఇప్పుడు నేను విజయేందర్ని చూస్తున్నాను, నాకు దేవుడు అంటే ఎవరో తెలియదు, కానీ విజయేందర్ని చూస్తున్నప్పుడు ఆయన లోపల ఎవరు కనిపించాలి? నాకు యేసు ప్రభు కనిపించాలి. దేవునికి ఉన్న ఉద్దేశం అది. ప్రతి విశ్వాస పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం. దేవుని చిత్తం అంటాం చూడండి. అన్ని చేస్తాం దేవుడి చిత్తం అయితే, దేవుడి చిత్తం అన్నిటికీ ఉండదు. దేవుడి ఇష్టం దేనికి ఉంటుందంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి? ప్రతి విశ్వాస లోపల దేవుడు కనిపించాలి. అలా కనిపించాలి అంటే పౌలు ఒక మాట చెప్తాడు. ఇదే గలతీ పత్రిక 2:20 ఏమంటాడంటే, ఆయన అంటాడు, నేను యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఇక జీవించేవాడిని నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఈ జీవితం నా యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను పొందుకున్నాను. ఇప్పుడు ఈ మాట మీకు బాగా అర్థం కావాలి, చాలా శ్రద్ధగా మనసు పెట్టి వినండి. పౌలు చెప్తున్న మాట ఏంటిదంటే, నేను యేసుక్రీస్తుతో పాటు మరణమైన, సిలువ వేయబడటం అంటే మరణం అవటం. ఇప్పుడు నాలో నివాసం చేస్తున్నది యేసు ప్రభువే. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం. అంటే దేవుడు జీవమై ఉన్నాడు.
దేవుడు ఏమై ఉన్నాడు? జీవమై ఉన్నాడు. అయితే ఈ మాట ఇంకా మనకు అర్థం కావాలి అంటే ఒక మాట చూద్దాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. ఎంత ఎక్సలెంట్ గా అర్థమవుతుందో మనకి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాట మనకు అర్థమవుతే అసలు యేసు మరణం అంటే ఏంటి, యేసు జీవం అంటే ఏంటి, యేసు ప్రభు మన లోపల ఎలా కనిపిస్తాడు, ఎలా ప్రత్యక్షం అవుతాడు అనే విషయం అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపడుటకై యేసు యొక్క మరణానుభవం గుండా వెళ్తున్నాము. యేసు మరణము అన్నాడు. సిలువ ఇవ్వటం అంటే మరణం. మరణం అంటే ఏంటి చెప్తారా? నేను ఇలా నిలబడ్డాను, సడన్ గా చచ్చిపోయాను. అప్పుడు ఏమవుతుంది? మీ ముందే నిలబడ్డాను, చనిపోయాను. ఏం జరుగుద్ది? శరీరం ఉన్నటువంటి ప్రాణం, ఆత్మ ఈ బాడీకి దూరం అవుతాయి. మరణం అంటే ఏంటో తెలుసా? దూరం అవటం, ఎడబాటు అవటము. చక్కగా వినండి. మరణం అంటే ఏంటో తెలుసా? ఎడబాటు. అందుకే దేవుడు స్పష్టంగా చెప్పాడు ఆదమ అవ్వలతో. ఏమన్నాడంటే మీరు ఈ పండు తినద్దు, దినమున మీరు మరణం అవుతారు. మరణం అవుతే దేవుడికి నీకు సంబంధం తెగిపోద్ది. అందుకే మనిషి చనిపోయింది అనగానే మనం బెమ్మేలు ఎత్తుతాం. కారణం ఏంటి తెలుసా? ఇంకేంట్లో ప్రాణం లేదు. బాడీలో నుంచి ప్రాణం వెళ్ళిపోయింది, బాడీలో నుంచి ఆత్మ అంటే ఎడబాటు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు మరణము అంటే ఏంటి? ఇప్పుడు నా మరణం అంటే నా ప్రాణము నా బాడీ నుంచి వెళ్ళిపోయింది. నేనేమయ్యాను? ప్రాణానికి ఎడబాటు అయ్యాను, దూరం అయిపోయాను. ఇప్పుడు యేసు మరణం అంటే మరణం అంటే ఎడబాటు. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు దేనికి దూరంగా ఉన్నాడు? దేవునికి స్తోత్రం. యేసు మరణం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభు దేనికి ఎడబాటు అయి ఉన్నాడు, దేవునికి దూరంగా ఉన్నాడో అదే జీవితం మనలో ఉందనుకోండి, యేసు మరణంలో మనం పాలి భాగస్తున్నాం. అర్థమవుతుందా? ఏదో యేసుప్రభుని చంపేశారు, మనల్ని చంపేస్తారని కాదు. యేసుప్రభు ఎందుకు చనిపోయాడు? రీజన్ ఉంది. ఓకేనా? దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరణం అంటే ఎడబాటు. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు యేసుప్రభు యొక్క జీవం మాలో కనిపించాలంటే మేము రోజు మరణం అవుతున్నాము, మరణానుభవం గుండా వెళ్తా ఉన్నాము. అంటే యేసుప్రభు దేనికి దూరమై ఉన్నాడో నేను కూడా వాటికి దూరమై బ్రతుకుతున్నాను. ఒక క్రైస్తవుని శ్రమల గుండా దేవుడు ఎందుకు తీసుకుని వెళ్తాడు అని అంటే, ఎందుకొరకు తీసుకుని వెళ్తాడు అని అంటే మనలో ఉన్న అహాన్ని చంపివేయటానికి. మనలో ఉన్నటువంటి అహం, నేను అనేది చచ్చిపోవాలి. యేసు ప్రభువులో ఎక్కడ కూడా నేను అనేది లేదు. ఆయన ఎక్కడ కూడా నేనని చెప్పుకోవాలా. ప్రార్థన చేస్తే బాగైతే కూడా అరే ఎవరికి నా పేరు చెప్పొద్దురా బాబు, కాకపోతే నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళి నీ శరీరాన్ని చూయించుకో. అర్థమైందా? 10 మందిలో ఒక్కడు వస్తాడు కుష్ఠరోగి, బాగైపోతే నువ్వు వెళ్ళిరా, కానీ నా పేరు చెప్పకు, ఎక్కడ చెప్పకు నువ్వు. ఆయన ఎప్పుడు గొప్ప చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. అయితే అపోస్తలుడైన పౌలు జీవితాన్ని ఇక్కడ చూడండి.
2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్ళి 8-9 వచనం తర్వాత చదవండి. వాళ్ళ ఆశయాల్లో వెళ్తున్నారు. వాళ్ళు ఎంత భయంకరమైన శ్రమ గుండా వెళ్తున్నారంటే, ఇక మేము బ్రతుకుతామన్న నిరీక్షణ మాకు. పౌలు ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు వెళ్తున్నారు. పౌలు ప్రార్థన చేస్తే ఎన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయో. పౌలు చేసినంత పరిచర్య ఎవడు చేయాల. దేవునికి స్తోత్రం. కానీ పౌలు ఆ శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు ఆయన నేర్చుకున్నది ఏంటో తెలుసా? నాలో ఎట్టి పరిస్థితులలో నేను అనే అహం చచ్చిపోవాలే తప్ప నేను అనేది రాకూడదు. పౌలు పరిచర్య చేస్తున్న విధానంలో మీరు అపోస్తల కార్యములు 28 అధ్యాయంలోకి వెళ్ళి 30-31 వచనాల తర్వాత చదువుకోనండి. పౌలు దగ్గర ఫుల్ క్యాష్ ఉంది. ఆయన ఎండింగ్ టైంలో 2 సంవత్సరాలు మంచి స్టార్ హోటల్లో ఉండి రూమ్ రెంట్ కట్టుకుంటూ సువార్త ప్రకటించాడు. ఆయన అద్దె ఇంట ఉండి, కిరాయిలు మనం ఈరోజు హోటల్ అంటాం కదా, హోటల్లో ఉండి రూమ్ రెంట్ కట్టుకుంటూ ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ సువార్త పక్షాన వివరించుకుంటూ అద్భుతమైన పరిచర్య చేశాడు. కానీ ఎక్కడ కూడా గర్వం, అహం ఆయనలో రాలా. గర్వం, అహం మనని దేవుని నుంచి దూరం చేస్తుంది. నేను అనేది చచ్చిపోవాలి. నువ్వు ఏ కులమే కావచ్చు, ఏ మతమే కావచ్చు, ఎంతన్నా చదువుకోవచ్చు, ఎంతన్నా సంపాదించవచ్చు. మన దేశంలో మొట్టమొదటి ధనవంతుడివి కావచ్చు, నో ప్రాబ్లం. అహం మనలో చచ్చిపోవాలి. పౌలు ఆయనకి ఎన్ని అర్హతలు ఉన్నాయో తెలుసా? మనం ఒకసారి ధ్యానించాం. ఆయన రోమీయుడు, యూదుడు, బెన్యామీన్ గోత్రం గలవాడు. మంచి ప్రొఫెసర్ దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాడు ఆయన. ప్రేతోర్యమను సేనలో సభ్యత్వం కలిగినటువంటి వాడు ఆయన. 10,000 మంది సైన్యం ఉన్నటువంటి దాంట్లో సభ్యత్వం కలిగినటువంటి వాడు ఆయన. కానీ ఎక్కడ అహం లేదే, చచ్చిపోయింది. పౌలు అదే చెప్తున్నాడు. నా యేసు ప్రభు దేనికి దూరమై ఉన్నాడో దాని విషయంలో నేను దూరమై జీవించడానికి ఇష్టపడుతున్నాను. ఇంకా యేసులో ఏం లేదో తెలుసా? చెప్తారా? యేసు మరణం అంటే యేసు దేనికి ఎడబాటై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు దేనికి దూరమై బ్రతికాడో వాటికి దూరమై మనం బ్రతికితే యేసు జీవం మనలో ఉంటుంది. హల్లెలూయా. ఏదో పరిశుద్ధాత్మను పొందుకున్నాను ఊపుకోవటం కాదు, ఏదో మాట్లాడటం కాదు, ఏదో పడిపోవటం కాదు, పడ్డోని లేవటం కాదు. దేవునికి స్తోత్రం. నీ యేసయ్య దేనికి దూరంగా ఉన్నాడో వాటికి నువ్వు దూరంగా ఉన్నప్పుడు యేసు మరణంలో నువ్వు పాలి భాగస్థుడు అవుతావు. దేవునికి స్తోత్రం. యేసులో స్వార్థం లేదు, యేసులో నా ఇష్టం అనేది లేదు. ఆయన మనిషి. యేసు ప్రభు మనిషి అండి. అమ్మ నాన్న ఉన్నారు, ఆయనకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మంచి స్నేహితులు ఉన్నారు, తనని ఎక్కువ ప్రేమించే మనుషులు ఉన్నారు. వాళ్ళ కష్టం వస్తే, చచ్చిపోతే ఆయన ఏడ్చాడు. ఆయనకు ఆకలేసింది. శిలువ మీద కొడుతుంటే రక్తం ముద్దలు ముద్దలుగా పడిపోతా ఉంటే దాహం వేసింది. ఆయన పరిపూర్ణమైన మానవుడు. కానీ ఆయనలో ఏ రోజు కూడా నా ఇష్టం అనే మాట లేదు, స్వార్థం లేదు. పౌలుకు తెలుసు, నా నాయకుడు యేసయ్యలో ఇవి లేవు, నేను కూడా వాటికి దూరంగానే. దేవునికి స్తోత్రం. పాపానికి చోటు ఇవ్వలేదు, అన్యాయానికి చోటు ఇవ్వలేదు. దేవుని కొరకు బ్రతకటం అంటే చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? ఏదో బైబిల్ పట్టుకుని వెళ్ళటం అనుకుంటారు. దేవుని కొరకు బ్రతకటం అంటే, సపోజ్ నాకు పెళ్ళైంది, నా భార్యతో నేను కలిసిన జీవితం ఎలా ఉండాలి? న్యాయంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీతిగా ఉండాలి. మా ఇద్దరి మధ్య రిలేషన్. నేను ఒక దగ్గర పని చేస్తున్నాను, నేను చేసే పనిలో న్యాయం ఉండాలి, నీతిగా ప్రవర్తించు. నువ్వెక్కడన్నా జీవించు. నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తున్నావు అని అంటే నీ యేసయ్య న్యాయంగా బ్రతుకుమన్నాడా, నీతిగా బ్రతుకుమన్నాడా, పవిత్రంగా బ్రతుకుమన్నాడా? ఏ రీతిగా బ్రతుకుమన్నాడో నువ్వు బ్రతికితే క్రీస్తు కొరకు నువ్వు బ్రతుకుతున్నావు. నీ జీవితం ద్వారా నీ దేవుడు ప్రకటించబడతాడు. పౌలు చెప్తా ఉన్నాడు, నా శరీరంలో
నా యేసయ్యకు ఘనతనే వస్తుంది. ఎందుకో తెలుసా? నా యేసయ్య దేనికి దూరమై బ్రతికాడో నేను వాటికి దూరమై బ్రతకటం కొరకనే రోజు రోజు మరణానికి అప్పగించుకుంటున్నాను, అంటే ఎడబాటుకి అప్పగించుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తే బాగవుతున్నారు, గర్వపడచ్చు. వద్దు ప్రభు, నాకు గర్వం వద్దు, నాకు అహం వద్దు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎబ్రీ పత్రిక మీరు చదవండి. ఆయన దేవుడి కుమారుడై ఉండి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు విధేయత నేర్చుకొనేను అని రాయబడి ఉంది. మనని శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దయచేసి మనలో ఉన్న అహాన్ని చంపేస్తాడు. బ్రతికి మీద ఆశ లేనప్పుడు ఇంకా అనుకుంటాడా? మీరు చెప్పండి. ఇక చచ్చిపోతాను అనుకున్నప్పుడు నేను అనేది ఉంటుందా? ఉండదు. అందుకే ఆ శ్రమ కూడా తీసుకుని వెళ్తా ఉంటాడు నీ దేవుడు, నా దేవుడు. పౌలు ఆ రీతిగా యేసు యొక్క మరణము గుండా ఆయన బయలుదేరుతా ఉన్నాడు, బ్రతుకుతా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన జీవం ఆయనలో కనిపించాలి. నన్ను ఎవరు చూసినా నా యేసయ్య కనిపించాలి. నా శరీరం ద్వారా కూడా నా యేసయ్యకే ఘనత రావాలి, నాకు రాకూడదు. ఇలా జీవించడం నా వల్ల కాదు. నా యేసయ్య నాలో జీవిస్తున్నాడు కాబట్టే, ఆయన జీవితం, ఆధ్యాత్మిక జీవితం నాలో ఉంది కాబట్టే ఈరోజు నా దేవుడికి మహిమ వస్తుంది. నాలో గొప్పతనం కాదు, నాలో చెడ్డదే ఉంది. నా శరీరం అంతా పాపంతో నిండిపోయింది, కానీ నాలో నా దేవుడు నివాసం చేస్తున్నాడు. ఆయన జీవం నాలో ఉంది. చూడండి, యేసు ప్రభు ప్రతిరోజు చెప్పే మాట ఏంటో తెలుసా? నేను నా తండ్రి కలిసే ఉన్నాను. ఏ రోజు పాపానికి చోటు ఇవ్వలేదు, అన్యాయానికి చోటు ఇవ్వలేదు, అవినీతికి చోటు ఇవ్వలేదు. స్వాయిష్టం కొరకు, సొంత సుఖం కొరకు, లాభం కొరకు ఆయన ఎక్కడ చోటు ఇవ్వలేదు. ఆ రీతిగా ఒక క్రైస్తవుడు యేసు ప్రభు దేనికి దూరమై జీవిస్తాడో ఆ వ్యక్తి యేసు మరణములో అనుభవముతో వెళ్తా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జీవితం ఎక్సలెంట్ ఉంటుంది. ఆ రీతిగా మనం జీవించాలని దేవుడు ఈరోజు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ యేసయ్య దేనికి దూరం అయ్యాడు? మనం దానికి దూరం అయితే యేసయ్య మరణంలో అనుభవంలోంచి వెళ్తాము. అప్పుడు ఆయన జీవం మనలో బయలుపరచబడుద్ది. యేసు ప్రభు మనలో నుంచి ఎదుటి వాళ్ళకు కనిపిస్తాడు, ప్రత్యక్షం అవుతాడు. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు దయచేయను గాక. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. నీ జీవపు మాటలు ధ్యానించడానికి కృపనిచ్చాం. మా శరీరాల ద్వారా నీకు మహిమ రావాలి స్వామి. అలాంటి జీవితం ఇచ్చి నీ మహిమ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.